టెక్ విజన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2009లో స్థాపించారు. ఈ సంవత్సరంతో సంస్థకు 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఓర్జా అనే ఫెస్ట్ కార్యక్రమం పార్క్ హోటల్లో నిర్వహించారు. ఈ సంస్థను ముగ్గురు అన్నదమ్ములు స్టార్ట్ చేశారు. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. మా ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు ఎటువంటి సాయం కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణీంద్ర శర్మ, గీతా సౌజన్య, నాగిరెడ్డి, గాడం లావణ్య, గుర్రా సాయి, శ్రీ పవన్ కళ్యాణ్, సయ్యద్ ఆసీస్, శ్రీమోని, సాయి జోష్న, ఇమ్రాన్, షేక్ కుపిల్ బిందులకు అవార్డులను బహుకరించారు. టీడీపీ యువనేత ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అన్నారు. 10,000 మంది సభ్యులు ప్రస్తుతం ఉండగా మరో 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టాప్ 5 జాబితాలో భారత్ చోటు సంపాదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. It's all about energy, and we all know that where India stands now and where we are going. We are heading towards to be number one economy like in a decade, and at TechWisen, like we are like full of energy and to represent our country at world level, and we are scaling up, we are acquiring, we are scaling up at all over India, all over world, and definitely TechWisen is going to contribute to the economy of India, as well as it is going to be like on the global forefront. And టైర్ 2 సిటీలో టెక్వైజన్ 15వ సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్ చేసుకుంటూ అందులో పనిచేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్కి బెస్ట్ అవార్డ్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని వెలికి తీసి మరింత మెరుగ్గా పనిచేయడం కోసం ఇవాళ పార్క్ హోటల్లో ఓర్జా ఫెస్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓర్జా ఫెస్ట్లో పర్ఫామ్ చేసిన అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఐటీ కంపెనీ టైర్ 2 సిటీలో విశాఖపట్నంలో సుమారు 800 మంది ఎంప్లాయీస్ ఇక్కడే పనిచేస్తున్నారు. వీళ్ళకి అమెరికాలో క్లయింట్స్ ఉన్నారు, రష్యాలో క్లయింట్స్ ఉన్నారు, ఫ్రాన్స్లో క్లయింట్స్ ఉన్నారని చెప్పడమే కాకుండా మరింత మందిని, ఎక్కువ మందిని విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగితే ఐటీ భూమి ఇప్పుడు పెరిగింది కనుక. అందరికీ నమస్కారం. విశాఖ నగరంలో టెక్వైజన్ సంస్థ ఈరోజు కార్యక్రమం పెట్టడం, అందులో మెరుగ్గా పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈరోజు వచ్చి పాల్గొనడం, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్క్ హోటల్లో జరపడం. మరి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పైగా నడుస్తున్న సంస్థలో మరి భారతదేశంలో మరి ఇండియాకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కూడా నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్వైజన్లో మరి మన పిల్లలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మరి మన యువకులందరూ కూడా దీన్ని మరి ఇందులో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మరి యొక్క సంస్థ మంచి అభివృద్ధి పథకంలో నడవాలని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం.